संगयुग बहुदेवताराधना कलदु जगतिलोना बहुदेवताराधना कलदु जगतिलोना ప్రభును ఒక్కడంచు ప్రకటించు సోదర సోదరి క్రీస్తు సంగయువక కరము చాపుమి పురే ప్రభు రాజ్య వ్యాప్తి చేయ ప్రయాస పడుమయా క్రీస్తు సంగయువక. నేను మాట్లాడ అవసరమా? ఒక ప్రసంగం విన్నారు. ఐ కెనాట్ వైప్ అవుట్ ద మెసేజ్. పరిశుద్ధ గ్రంథం చాలా గొప్పది. నా మటుకైతే ఈ రాత్రి కూర్చొని మాట్లాడేస్తారు. అయితే నా మాట విన్నవారే కనుక మీ గురించి మాట్లాడాలనిపిస్తుంది. తర్వాత పద్దెనిమిది వచ్చి మాట్లాడాలి. లేఖనాలు ఏం చెప్తున్నాయో మనం ఏం చదువుకున్నాం చూస్తే యేసుక్రీస్తు దాసుడును, నెంబర్ 1 దాసుడును, రెండోది అపోస్తలుడైన సీమోను పేతురు, నెంబర్ 1 మన దేవుని రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి మా వలనే వారికి శుభమని వారికి అపోస్తుల వలనే. అవునా? నాకు అదేంటో బుద్ధి కానీ ఏ దాకా చెప్తామో దాని మీద కూడా మాట్లాడాలి. I cannot travel all the world living my own footstep. నాకు ఆత్మ కూడా లోకంలో ఎంత నాకు తెలియదు. సో ఇక్కడ చూసిన సంగతి ఏంటంటే చక్క మాట్లాడుతున్నాడు మన దేవుడి యొక్క ఎవరి గురించి? రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ హూ జీసస్ ఈజ్? యేసు ఎవరు? రక్షకుడు. సింపుల్ నాట్ ఎ మ్యాన్. God in the form of man. God in the form of man. నరుడుగా వచ్చిన దేవుడు. అదే హైందవ భాషలో నరావతారం అంటారు. ఎవతారం అంటారండి? నరావతారం. నరుడుగా వచ్చిన దేవుడు. నాట్ సింపుల్ మ్యాన్. నరుడు కాదు, దేవుడితో సమానుడైంది. విడిచిపెట్టకూడదు. ఆజ్ఞాపించుకున్నాక మనుషులు పోలుగా పుట్టి దాసుడు మనుషులు పోలుగా పుట్టండి. లైక్ నీవనే నా వల్ల పుట్టి మనుషులు పోలుగా పుట్టి దాసుడు రూపాన్ని ధరిస్తుంది. అంటే నరుడి కంటే దిగువ స్థాయికి వెళ్ళండి. అక్కడ స్థాయికి వెళ్ళండి. దట్ సింప్లీ సోర్స్ హిస్ బరియల్ ఇన్ ద గ్రౌండ్. నీకు వల్ల నాకు వల్ల పాతి పెట్టబడ్డాడు. నీకు వల్ల నాకు వల్ల శ్రమ పెట్టబడ్డాడు. నీకు వల్ల నాకు వల్ల దూషపడ్డాడు. దూషింపబడి దూషింపలేదు, శ్రమ పెట్టబడి సహించే శ్రమలను శాంతంబుతోడని ప్రార్థించినావు పావనమూర్తి. ఏమని వర్ణింపను నిన్ను, ఏమని వర్ణింపను. ఎలా వర్ణించదేవు, ఎలా కనపరచదేవు, ఎలా మహిమపరచదేవు? నో వర్డ్స్. దేవుడు మహిమపరిచిన మాటలున్నాయా? సింపుల్ హ్యూమన్ బీయింగ్ టు ప్రైజ్ God. Praise the Lord, praise God. The man is a master of everyday code. స్వర్గవాసి మహామహుడు మహోపకారి. అట్టి మనిషికి అట్టి మహామహుని మనుష్య భాషలతో అంటాడు. భక్తులు 13 మనుషుల భాషలతో దేవతల భాషను మాట్లాడారు. ఏమైపోతే ప్రేమ మాట్లాడారు. So we cannot measure the love of God
దేవుడి యొక్క ప్రేమ మనం సాధ్యం కాదు కనుక మన కొరకు మనిషిగా వచ్చి మనిషిలో మనిషిగా కొంతమంది సజీవుడు వచ్చి మహోన్నతుడే దేవుడు కృపాసన ఆశ్రుడైనాడు. దట్ ఈస్ జీసస్. ఆయన ఎవరండి? లోక రక్షకుడైన కృపైన కాన్ఫరెన్స్ మాట యేసుక్రీస్తు దాసుడు అపోస్తలుడు సీమోను పేతురు దేవుడి యొక్క started his epistle with God, దేవుడు who he is, what he is. యేసు ప్రభువు ఎవరిని చెప్పడానికి దేవుని యొక్క ఇల్లు అన్నమాట. తీతు 12:11 చదవండి ఎవరైనా. టైటస్ 2:30 తీతు 2 ఏమా అనగా అనగా మహాదేవుడును సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైంది. నెంబర్ 1, నేను బైబిల్ తీసిన కనుక ఎలా మాట్లాడతాను. నేను పెద్ద ప్రసంగిస్తున్నాను, బట్ ఐ కెన్ టీచ్ ద లైఫ్. ఏమంటాడు అక్కడ? దేవుడి కృప ప్రత్యక్షత. జీసస్ క్రైస్ట్, ద ఎగ్జిబిషన్ ఆఫ్ జీసస్ ఈజ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. అండ్ కృపా సత్య సంపూర్ణుడు. దేవుడి కృప ప్రత్యక్షతే. దేవుడి కృప ఎలా ఉంటుంది? నీ దేవుడు ఎలా ఉంటాడని ఎవరైనా అడిగితే నేనేమంటున్నా తెలుసా? యేసయ్యలా ఉంటాడని చెబుతాను నేను. I don't know who God is, how he looks and I don't తెలియదు. కానీ దేవుడి యొక్క ప్రత్యక్ష భూమి మీద ప్రభు అయిన చదవమని తీసుకొచ్చి చదవమని ఎవరైనా సంస్థ మనుషులకు రక్షణకరమైన దేవుడి కృప యొక్క ప్రత్యక్షత ప్రభావం తీసేస్తుంది. ద ఎగ్జిబిషన్, ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ క్రైస్ట్. క్రీస్తు దేవుడి కృప యొక్క ప్రత్యక్షత. దేవుడు ఎలా ఉంటాడంటే యేసు ప్రభులా ఉంటాడు. దేవుడు కూడా ఎలా ఉన్నదంటే యేసు ప్రభు చుట్టూ ఉంటాడు. దేవుడు కూడా ఎలా ఉన్నదంటే యేసు ప్రభు శక్తి ఉన్నదంటే యేసు ప్రభు శక్తి ఉండాలి. గాలి సాంద్రాలను గద్దించగా యేసు హద్దు మీద కాగి సద్భనిగిపోయే ఎటివారు యేసు ఎన్నో వింతలు తనవి వటిన్నరుడు కాదు. బట్టి నరుడు కాడు బట్టి చూడ ప్రభుని, బట్టి నరుడు కాడు బట్టి చూడ. He came as man, but not God, but not man. Simply not human. He himself is spirit, having the flesh. ఆత్మ అయినవాడు శరీరధారి అయ్యాడు. శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడయ్యాడు. వ్యక్తిదై ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ నువ్వు నమ్ముతున్న ప్రభుడు, నువ్వు విశ్వసిస్తున్న ప్రభుడు, నువ్వు ప్రార్థిస్తున్న ప్రభుడు, నువ్వు ఆలోచన ప్రభుడు ఈజ్ నాట్ ఎ సింపుల్ కామన్ హ్యూమన్ బీయింగ్. ఈజ్ అ లార్డ్ ఆఫ్ లార్డ్, గాడ్ ఆఫ్ గాడ్. అండ్ ప్రభులకు ప్రభు, రాజులకు రాజును, ప్రభులకు ప్రభు అయినవాడు. ఈజ్ మ్యాగ్నిఫైడ్ లార్డ్, మ్యాగ్నిఫిసెంట్ లార్డ్. సత్వంగా వాడేవాడు ఎందుకు చేసుకోబట్టి దాన్ని పడి చేస్తున్నాడంటే కేవలం బాధపడుతూ బాధపడడం కాదు. నాకు నాన్న బట్టి, నాకు వైద్యాన్ని బట్టి, నాకు తెలుగుతేటం బట్టి సొంత సంపర్శంలో బతుకుతాడు అక్కడ ఈజీ. బట్ ఆ గోల్డ్ అయ్యా దేని కొరకు పొందుతున్నా, దేని కొరకు చూస్తున్నా? ఆత్మను కొరకు, ఆత్మని తెలుసుకోవాల్సిన కొరకు, ఆత్మను పొందుతున్నాను.
ప్రియమైన వాళ్ళ ఆయన కాబట్టి నమ్ముతున్న ప్రభు ఎవరు కూడా కేవలం నన్నుడు కాడు ఆయన. నన్నుడుగా వచ్చిన మహాదేవుడు ఎవరండి? దేవుడు దీవెచ్చాడన్నా. ఇల్లు సదా కదా నరావతారి అని నిజమైన అవతారం అనుకున్నారు. మన ప్రభుడే, మన ప్రభుడే. ఇది అందరికీ చెప్పాల్సిన మాట, మన ప్రభుడే. అయితే దైవదర్శనం ఏంటి? నిండా ఉన్న ఆయన కింద చూసినట్టయితే రక్షకుడైన యేసుక్రీస్తు ఇది సేవియర్. లోకముందుంది పాపము పాపగమ పాపాత్మ పాప సంభవం కృపయా దేవా శరణాయ తుసా త్వమేవ శరణమా అన్నిదా శరణమా అని చెప్పి మక్కలు చదువుతుంటారు. ఎక్కడ దాని భావాన్ని అర్థం కాదు, దాని భావ స్వారూప్యమే. ఆ భావం ఉన్నటువంటి విమోచన విధానమే ప్రభువైన యేసుక్రీస్తు వారు. నేను ఎవరు చెప్తున్నాను, రోజు విన్నానో చెప్తున్నాను. నేను ఆయన కనుక యేసుక్రీస్తు ఆయన రక్షకుడు. యేసుక్రీస్తు నీతిని బట్టి మావరిని అమూల్యమైన విశ్వాసం పొందినవారు. మావరుడు అన్న పదాన్ని ఆ మానవ పదం ఎవరు వాడే చెప్పండి. ఇక్కడ పత్రిక ఎవరు రాశారండి? ఎవరు రాశారు పత్రిక? అపోస్తుడేనా? పౌరన్నలు బడిలో తప్పుడు చేస్తుంటాము పాటలు. ఆయన ఏమన్నాడు? మా వారిని మాట అపోస్తులున్నాయి. చదవడం మాట ఏంటది? నువ్వు పొందిన విశ్వాసం విశ్వాసం కాదు. విశ్వాసం విశ్వాసం కాదు, విశ్వాసం. విశ్వాసం ఏంటి చెప్పండి ఎవరైనా? విశ్వాసం అన్నది నిరీక్షింపబడే అదృశ్యమైనది ఉన్నది. అదృశ్య దేవుడు ఉన్నాడంటే నిదర్శనమైనది. దట్ ఇస్ కాల్డ్ ఫెయిత్. ఇది బైబిల్ నిర్వచనం. ఇది బైబిల్ నిర్వచనం. రైట్. విశ్వాసం నిరీక్షింపబడే నిశ్చలపడు అదృశ్యమైనది కంటికి కనపడది. కంటికి కనపడినట్టు ససారుడై ఆత్మశక్తుడు ససారుడై నడుగా ప్రత్యక్షమైనడు. నశ్రమోహరాయుడా నిన్ను నరుకు తింటాను అని శ్రవణ కాకుండా దిగునాలాగా నాగరాజులా కాకుండా శ్రవణ కాకుండా ఇప్పుడు కాకుండా నరుడు కొరకై నడుగు వచ్చిన నరుడు పేన దేవాది దేవుడు దివ్య కుమారుడు. కుమారుడు అంటే కుత్సమాన్ని హరించు కుమారుడు యతిమానైన సంస్కృతి ప్రాప్తించింది. పాపను హరించి పాపం హరించడం, పాపను విమోచించడం, పాప హరుడుగా ప్రబడిస్తాడు. గూఢంతో ఉపయోగించాడు ఆయన ప్రబడి చేస్తాడు. రెండు మాట ఆయన చదివించిన మాట తన మహిమను బట్టి గుణాతిశయం బట్టి ఫస్ట్ ఈజ్ గ్లోరీ, ద నెక్స్ట్ ఈజ్ క్యారెక్టర్. లేదా మాట్లాడారు. I expected him to speak about it, but I couldn't. Okay, I think it was another. రెండు మాటలు వాడుతున్నాడు. ఒకటి ఏంటంటే మహిమను బట్టి ఆయన మహిమ స్వరూపం మానవుడు వచ్చాడు. మానవుడు రాకుండా సామాన్యుడు కాడు, దేవుడితో సమానమైన వాడు. మహామహుడు ఆయన దేవతల చేత నిత్యం పొగడబడుతున్న వాడు. నీ కొరకు నా కొరకు నీ రూపంలో నా రూపంలో ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు. ఈ జీసస్. బీ థ్యాంక్ఫుల్ టు హిమ్. మన జీవితంలో అందుకే ప్రొవైడ్ విడుదలైపోతున్నాం. విడుదల కూడా we should not beat him. Apart from him you cannot live. యేసుతో దూరం ఉంటే, యేసు కాదంటే, యేసు వేరే ఉంటే నీ జీవం కాదు, అది నాశనం కలిగించింది. ప్రియమైన వాళ్ళు చెప్పులు మాట్లాడంటే మహిమను బట్టి రెండోది ఏంటి? గొడవే కాదు, గొడవలో అతిశయం. ద గ్రేట్నెస్, ద మార్వెల్, ద వండర్ఫుల్. గుణం అతిశయం, అతిశయింపని గుణం కలిగిన వాడే. అంటే బోస్ట్ఫుల్ అబౌట్ హిమ్సెల్ఫ్. అతిశయింపదగిన, నాకు మించినవాడు లేడు, ఇది మించినవాడు లేడు, వీటితో సమయం వాడు
లోక బంగారము ధన ధాన్యములు ఒక మోగేసిన నీతో సరిదురున జీవనదులన్నీయు సప్త సాంద్రములు ఒక్కటయ్యేసిన నిన్ను తాకగలవా నీలజాని గల ప్రేమ గల దేవుడెవరున్నారయ్యా నీవేగా మంచి దేవుడు. సో వెరీ నైస్ వండర్ఫుల్ వెరీ గుడ్ గాడ్. యేసుని గురించి ఎందుకు ప్రేమించాలంటే ఆయన ప్రేమించాడు. ఎందుకు ఆయన ప్రేమించాలంటే ప్రాణం పట్టుదల ప్రేమించాలంటే దట్ ఇస్ ఓన్లీ ద చీఫ్ ఓన్లీ ద ఇంట్రెస్ట్ వై యు ఆర్ సర్వింగ్ గాడ్. యేసునామాన్ని భజిస్తున్నాను స్తుతిస్తున్నాను నేర్పస్తున్నట్టే ఓన్లీ రీజన్ ఈ సాక్రిఫైస్ తను త్యాగం చేస్తున్నాడు. ఇప్పుడు ఒక మానవుడు వచ్చాడు, మానవుడు వచ్చాడు, సన్నలో వచ్చాడు, సజీవుడు తిరిగి లేచాడు. మహామనుడి దేవుడు ఉపాసన ఆశీనుడి. ఇంకో మాట మనల్ని గురించిన వారి గురించి అనుభవజ్ఞానముగా వాట్ వి ఎక్స్పీరియన్స్ సో ఫార్ బీయింగ్ క్రిస్టియన్ ఫ్రమ్ యువర్ బ్యాప్టిజం. ఇట్స్ బిగ్ క్వశ్చన్. బాప్సం పొందినప్పటి నుంచి రక్షణ పొందినప్పటి నుంచి మనకున్నటువంటి క్రీస్తులో లేఖనాల్లో అనుభవ జ్ఞానం ఏమిటి? వాట్ వి ఎక్స్పీరియన్స్, వాట్ వి టెస్టెడ్, వాట్ వి హ్యాడ్, వాట్ వి ఆర్ హ్యావింగ్. మనకు కలిగిన అనుభవ జ్ఞానం ఏంటి? ఎంతకాలం క్రైస్తవులు ఎంతమంది మాట వింటున్నాం, ఎన్ని బోధలు వింటున్నాం, ఎన్ని సభలు వింటున్నాం, ఎన్ని సంవత్సరాలు పెట్టడం నాకు తెలియదు. కానీ వాట్ వి గెయిన్, వాట్ వి అబ్టైన్, వాట్ వి ప్రిజర్వ్, వాట్ వి బ్యాక్డ్ ఇన్. ఏం పోగేసుకున్నాం, ఏం తెచ్చుకున్నాం? డాక్టర్ కూర్చోబెట్టారా? ప్రియమైన వాళ్ళరా, అద్భుతమైన జరుగుతుంది. దేవుడు మాట్లాడు ఒక మాట పిలుస్తాను అంటాడు కదా, పిలిచిన వారి గుణాలు ఎలా పిలిచాడైనా, పిలిచిన వాడైనా ప్రయాసపడి భారం సమస్త మనం ప్రయాసపడుతున్నాం. ఏంటంటే ఏ భారం మోస్తున్నాం? పాప భారం మోస్తున్నాం. దినదినం కూడా మనం ఏం మోస్తున్నాం? పాపారం వస్తున్నాం. అమ్మా రేపు ఇంటికి వస్తాను, ఒక 10 గంటలకి అమ్మా ఫస్ట్ క్లాస్ ఏమిటో తెలుసా? నాదే అక్కడ ఉందండి. నిజంగా లేవా? నిజంగా లేవా అంటే ఏంటి? తెలుసు తెలియకో అవునను కాదను. ఎందుకు రేపు కన్నా ఇయ్యమ్మ పక్షాలంటే నా కన్ను అయిపోయింది. చిన్న వస్తువు పట్టిస్తాయి. సింపుల్ రైజర్, సింపుల్ రైజర్తో చేస్తాను, అర్థం చేస్తాను. మాట్లాడుతున్నా అబద్ధం అంటున్నాడు. ఏమంటాడు? అనుభవం. ఆయన దైవశక్తి. ఈ 3 మాటలు ఇలా పడ్డాడు. ఆయన దైవశక్తి, యోగంలో భక్తికి కావాల్సిన వాటన్నింటినీ ప్రభుత్వం యేసు దైవశక్తి, దేవుడి శక్తి, ద పవర్ ఆఫ్ గాడ్ విచ్ జీసస్ కంటైన్డ్, విచ్ జీసస్ హ్యావింగ్. యేసుక్రీస్తు ఎవిడెన్స్ దైవ శక్తి. ఎంత శక్తి అంటే పక్షమైన వాడు పొమ్మంటే ప్రభుత్వం, దయ్యం పొమ్మంటే దయ్యం పొమ్మనగా దండాలు అని చెప్పి దౌడు తీసే యేసుదేవుడు కాడా. సింపుల్ వర్డ్. ఒక చిన్న పదంతో పడాలని సృష్టించాడు. దైవశక్తి. మొత్తం అంటే ఏంటంటే దైవశక్తి. రెండోది జీవమునకును యేసు ప్రభువారు నేనే మార్గము నేనే జీవమునయ్యను. 14 జీవశక్తి. దేవుడితో సమానుడు. మానవుడు వచ్చాడు, మనుషుగా బంధించాడు, జీవం నడిపించాడు. దీనికి పునరుజ్జీవనం లేచాడు, పునరుద్ధాన్ని లేచాడు. నీకు నాకు అట్టి పునరుద్ధాన శక్తిని వరాన్ని దయచేసి వెళ్ళాడు. అదే బాప్తిస్మం. బాప్తిస్మం అంటే ఏంటి? మన బాప్తిస్మం పొంది సమాజ చేయబడి తిరిగి నూతన జీవం పొందిన వారమే లేపబడుతున్నామని పర్సనల్. దిస్ ఇస్ డెఫినేషన్, డీపర్ డెఫినేషన్ అబౌట్ బాప్తిజం. పెళ్లి తీసుకున్న బాప్తిజం కనుక దైవభక్తి జీవనకు రెండోది భక్తి ఏంటి? డివోషన్. బీ ఫేవర్ విత్ గాడ్, అట్టర్ ఫేవర్ ఆఫ్ గాడ్. దేవుడు ప్రియముగా ఉండు,
దేవుడి ప్రేమను పొందు. జూయల్ with Christ, live with Christ, have the experience of Christ. కనుక జీవన భక్తి కావాల్సినటువంటి మనకు దయచేస్తున్నందున దేవుడికి వచ్చినట్టు మన కాబట్టి చేసినట్టు అనుభవం ఉన్న మీకు కృపయు సమాధానము విస్తరించుగాక. ఎందుకంటే ఎక్కువ మాట్లాడితే మీ చేత విసర్జించబడదు కాక. ఎందుకంటే ఎక్కువ మాట్లాడితే మీ చేత విసర్జింపబడదు కాక. కనుక మనం విస్తారమైన మాటల కోసం కనుక కొద్ది మాట చూపిస్తున్నాను. సమయం ఇచ్చాడు కదని చెప్పి ఇచ్చినవాడు ఏడ్పించడం విన్నవాడు ఏడ్పించడం ఇష్టం కనుక దయచేసి దేవుడు యొక్క జరుగుతున్నప్పుడు అది పరిశుద్ధాత్మ ప్రేరణ చేత మనుషులను ప్రేమించాడు. ఇన్స్పైర్డ్ వెంట రైట్ మనుషులు ప్రేమించాడు. పరిశుద్ధాత్మ చేత ప్రేరేపడిన మాటలకి ప్రతి మాటలో కూడా జీవం ఉంది, ప్రతి మాటలో కూడా ఆత్మీయత ఉంది, ప్రతి మాటలో ఆశీర్వాదం ఉంది, ప్రతి మాటలో గద్దెంపు ఉంది, ప్రతి మాటలో ఆజ్ఞ ఉంది, ప్రతి మాటలో ఆశీర్వాదం ఉంది. అందుకే ప్రపంచంలో ఉన్న అన్యాస్తులు తీవ్రమైన పుస్తకాలు ఇంటి దగ్గర అంటారు నన్ను అది మర్చిపోయినట్టు ఇది మర్చిపోయినట్టు ఏది ఇది మర్చిపోలేదు, ఇందులో మాటలు మర్చిపోలేదు. నాకు పెద్ద ఆస్తి, పెద్ద సొత్తు, పెద్ద సంపాదన, పెద్ద స్వాస్థ్యం, ఇది నా బతుకు, ఇది నా జీవం, ఇది నా మరణం, ఇది నా పునరుత్థానం కనుక నేను దేవుడిలో బతుకుతున్నాను. దేవుడు దీవించాలి, దేవుడు వారికి జీవం ఉంది, ఆ జీవాన్ని పొందండి. మీకు జీవనం అనుభవం కావాలండి. మిమ్మల్ని మీకు చూస్తున్నాను, చూసుకుంటే మాట్లాడుతున్నాను. దేవుడు ఆశించాలి. కన్నవాళ్ళు ప్రార్థించాలి. మమ్మల్ని ప్రేమించు, ప్రేమ నడిపించు, ఈ ప్రేమను బ్రతికించు మా గొప్ప దేవుడానికి స్తోత్రాలు చేస్తున్నాను. మా తండ్రి మా గతం మాకు తెలుసు, మా బ్రతులు మాకు తెలుసు. నువ్వెంత ప్రేమించావో మాకు తెలుసు. ప్రేమించుతూనే ఉన్నాం. ఈ ప్రేమ తరగలేదు. మా తండ్రి అన్నిటికైతే అది ఎరగలేదు. నీ తరగని ప్రేమలో తండ్రి నువ్వు బిడ్డల్ని నడిపిస్తున్నావు, వారికి గుర్తిస్తున్నావు, వాటిని ఆలోచిస్తున్నావు, మంచిగా ఇచ్చిస్తున్నావు, మంచి విజ్ఞానం ఇస్తున్నావు, మంచి విశ్వాస క్రమంలో నడిపించుతుంది. చుట్టుపక్కల గ్రామాల్లో, చుట్టుపక్కల సంఘాల్లో, చుట్టుపక్కల శాఖల్లో తండ్రి నా తండ్రి నీ లేఖనాన్ని సత్యాన్ని దీవింపబడుతున్నాను. ఈ గ్రామం పాత్రలను బిడ్డలకు ఎదుగుతున్నానటువంటి పరిస్థితి సంఘంలో, మా గ్రామంలో ప్రతి కుమారుడు వేసి ఒక తరం అందించింది. ఈ తర్వాత నీ విశ్వాసంలో పెరుగుతున్నాను, నీ లేఖనంలో పెరుగుతున్నాను, నీ సత్యంలో పెరుగుతున్నాను, నీ జీవనం అనుభవిస్తున్నాను, దేవాన్ని స్తోత్రాలు చేస్తున్నాను. ఈ గొప్ప కార్యం ఈ సంసారంలో చూడడానికి, ప్రతి ఇంట్లో చూడడానికి, ప్రతి కుమారులో చూడడానికి, ప్రతి కుమారులో చూడడానికి, ప్రతి కుటుంబంలో చూడడానికి సహాయం చేయండి. అమ్మకు లేని జ్ఞానం, నాన్న ప్రేమించారు, అమ్మకు ప్రేమించారు. మా తల్లి వారి విశ్వాసం, అల్ప విశ్వాసం, స్వల్ప విశ్వాసం, వారి జ్ఞానం కానీ వారు లేని వారు మీరు కలిగి వెలువని చేస్తారు. మరి విద్య లేని వారు విద్య కలిగిన వారు చేస్తారు. కానీ నా దేవుడా బిడ్డ కృతజ్ఞతతో అమ్మ నన్ను గౌరవిస్తూ మా తల్లి నీ తర్వాత స్థానం వారికి ఇస్తూ ఇవ్వబడి శ్యామం పొందేటట్టు, ఆరోగ్యం పొందేటట్టు, విద్యా విజ్ఞానం పొందేటట్టు అనే సాకారాన్ని సఫలమై జీవితంలో మంచి స్థాయి, మంచి స్థితిని జతమైతే కొంత అధికారులు చెప్తారు, నీ జతమైతే పెద్ద ఆఫీసర్ దేవుడు, పెద్ద పెద్ద పదగతం దేవుతారు. అయినా ఆశ్రదిస్తే ఎవరు అభ్యరించలేదు. ఇంకా చేయమని ఆ బిడ్డ వరకు మీరు తన తల్లి వరకు ఆదరించబడ్డారు. ఈ గవర్నమెంట్ స్థాపన నాయకులు వారు తీసుకుని వెళ్తున్నాను.